హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం జూన్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పార్ట్ 1 వీడియోనే చూద్దాం. నెక్స్ట్, హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించి భారత తదుపరి హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శ్రీమతి గాయత్రి ఐకుమార్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద సెక్రటరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టీల్? ఉక్కు మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ శ్రీ ప్రదీప్ కుమార్ త్రిపాఠి. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ IIFCL? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ PR జయశంకర్. విచ్ బ్యాంక్ అక్వైర్స్ 24.19% స్టేక్ ఇన్ ద డిష్ టీవీ? డిష్ టీవీలో 24.19% వాటాను ఏ బ్యాంక్ కొనుగోలు చేసింది? ఓకే, ఆన్సర్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ఎస్ బ్యాంక్. హౌ మచ్ అప్రూవ్డ్ ఫర్ ఒడిస్సా స్టేట్ అండర్ ద జల్ జీవన్ మిషన్ హర్ ఘర్ జల్? జలజీవన్ మిషన్ పథకం కింద ఒడిస్సా రాష్ట్రానికి కేంద్రం ఎంత మొత్తాన్ని కేటాయించింది? ఆన్సర్ 812 crore, 812 కోట్ల రూపాయలు మనకి కేంద్రం కేటాయించడం జరిగింది. ఒడిస్సాకి 812 కోట్లు. సెంటర్ అప్రూవ్స్ హౌ మచ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జలజీవన్ మిషన్ ఇన్ మేఘాలయ స్టేట్? మేఘాలయ రాష్ట్రంలో జలజీవన్ మిషన్ పథకం అమలు కోసం కేంద్రం ఎంత మొత్తం అమౌంట్ని కేటాయించింది? ఆన్సర్ 175 crore, 175 కోట్ల రూపాయలు మనకి మేఘాలయకి. సెంటర్ అలొకేట్స్ హౌ మచ్ అమౌంట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జలజీవన్ మిషన్ ఇన్ బీహార్ స్టేట్? బీహార్ రాష్ట్రంలో జలజీవన్ మిషన్ పథకం అమలు కోసం కేంద్రం ఎంత మొత్తాన్ని కేటాయించింది? ఆన్సర్ 1832 crore రూపీస్, 1832 కోట్ల రూపాయలు మనకి బీహార్కి కేటాయించడం జరిగింది. సెంటర్ అప్రూవ్స్ ఫర్ హౌ మచ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జలజీవన్ మిషన్ ఇన్ అస్సాం డ్యూరింగ్ ద 2020-21 2020-21 ఆర్థిక సంవత్సరంలో అస్సాం రాష్ట్రానికి జలజీవన్ మిషన్ అమలు కోసం కేంద్రం ఎంత మొత్తాన్ని కేటాయించింది? ఆన్సర్ 1407 crore రూపీస్, 1407 కోట్లను కేటాయించడం జరిగింది. విచ్ కంపెనీ బికమ్ ద ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ టు లాంచ్ ద హ్యూమన్స్ ఇన్ టు ద స్పేస్? మానవులను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రైవేట్ సంస్థగా ఏ కంపెనీ నిలిచింది? ఆన్సర్ ఇలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ మనకి ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ టు లాంచ్ ద హ్యూమన్స్ ఇన్ టు ద స్పేస్. ఎడిడాస్ ఇండియా అపాయింట్స్ విచ్ పర్సన్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్? ఎడిడాస్ ఇండియా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా ఏ వ్యక్తిని మనకి నియమించడం జరిగింది? ఆన్సర్ మనకి మాజీ మిస్ వరల్డ్ అయిన మనుష్య చిల్లర్ని నియమించడం జరిగింది. IIFL ఫైనాన్స్ అపాయింటెడ్ విచ్ క్రికెటర్ యాజ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ బ్రాండ్ అంబాసిడర్? IIFL కంపెనీ ఫైనాన్స్ కంపెనీ ఏ క్రికెటర్ను తన మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? ఆన్సర్ రోహిత్ శర్మ. హూ బికమ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ బాఫ్టా అవార్డ్స్? మనకి ఎవరు బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ చైర్మన్గా ఎన్నికవడం జరిగింది? ఆన్సర్ కృష్ణేండు మజుందార్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద ట్విట్టర్ న్యూ బోర్డ్ చైర్మన్? ట్విట్టర్ యొక్క న్యూ బోర్డ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ప్యాట్రిక్ పిచెట్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఇన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్? ప్రధాని కార్యాలయంలో డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మీరా మొహంతి. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియాస్ నెక్స్ట్ అంబాసిడర్ టు ద కువైట్? కువైట్లో భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ CB జార్జ్. who is appointed as the new ambassador to the World Trade Organization.
ప్రపంచ వాణిజ్య సంస్థకు సంబంధించి భారతదేశం యొక్క కొత్త రాయబారిగా ఎవరిని నియమించారు? ఆన్సర్ బజేంద్ర నవనీత్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియాస్ నెక్స్ట్ హై కమిషనర్ టు ద పపువా న్యూగినియా? మనకి పపువా న్యూగినియా దేశానికి సంబంధించి భారతదేశం యొక్క తదుపరి హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుశీల్ సింఘాల్. బిహైండ్ ద మాస్క్ బుక్ ఆథర్. బిహైండ్ ద మాస్క్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ మహమ్మద్ అబ్దుల్ మన్నన్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద యునైటెడ్ నేషన్ అసోసియేషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ UNADAP గుడ్విల్ అంబాసిడర్? ఐక్యరాజ్య సమితి అసోసియేషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ గుడ్విల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎం నేత్రా. విచ్ గవర్నమెంట్ స్టార్ట్స్ ద స్పందన్ క్యాంపెయిన్ ఫర్ పోలీస్? పోలీసుల కోసం స్పందన్ ప్రచారాన్ని ఏ ప్రభుత్వం ప్రారంభిస్తుంది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. హూ రిమైన్స్ ఓన్లీ క్రికెటర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ అథ్లెటిక్స్? ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే అథ్లెటిక్ జాబితాలో చోటు చేసుకున్న ఏకైక భారతీయ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ విరాట్ కోహ్లీ. హూ ఈజ్ ద హైయెస్ట్ పెయిడ్ అథ్లెటిక్ ఇన్ ద ఫోర్బ్స్ ర్యాంకింగ్ 2020? ఫోర్బ్స్ ర్యాంకింగ్ 2020లో అత్యధిక పారితోషికం తీసుకునే అథ్లెటిక్గా ఎవరు నిలిచారు? ఓకే, ఇందులో టాప్ ప్లేస్లో నిలిచింది ఎవరు అంటే రోజర్ ఫెదరర్. హూ ఈజ్ ఫోర్బ్స్ హైయెస్ట్ పెయిడ్ సెలబ్రిటీ ఆఫ్ 2020? 2020 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ అత్యధిక పారితోషికం తీసుకునే సెలబ్రిటీగా ఎవరు నిలిచారు? ఆన్సర్ కైలీ జెన్నర్. విచ్ ఇండియన్ ప్లేసెస్ ఇన్ ద ఫోర్బ్స్ హైయెస్ట్ పెయిడ్ సెలబ్రిటీ ఆఫ్ 2020? ఫోర్బ్స్ యొక్క అత్యధిక పారితోషికం తీసుకునే సెలబ్రిటీ 2020 జాబితాలో నిలిచిన భారతీయుడు ఎవరు? ఆన్సర్ అక్షయ్ కుమార్. మనకి 52 ర్యాంక్లో నిలవడం జరిగింది. అలాగే అక్షయ్ కుమార్ ఏజ్ కూడా మనకి 52 రెండు కూడా కోయిన్సైడ్ అవ్వడం జరిగింది. ద ఫేమస్ స్నానయాత్ర ఆఫ్ లార్డ్ జగన్నాథ హ్యాస్ బిగిన్ ఇన్ విచ్ ప్లేస్? జగన్నాథుని యొక్క ప్రత్యేక స్నానయాత్ర ఏ ప్రదేశంలో ప్రారంభమైంది? ఆన్సర్ పూరి, ఒడిస్సా. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద AFC ఉమెన్ ఏషియన్ కప్ ఇన్ 2022? ఏ దేశం 2022 సంవత్సరంలో AFC ఉమెన్స్ ఏషియా కప్కు ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ ఇండియా. భారతదేశం 2022లో AFC ఉమెన్ ఏషియన్ కప్కు ఆతిథ్యం ఇవ్వనుంది. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఢిల్లీ ల్యాండ్ ఫైనాన్స్ లిమిటెడ్ DLF కంపెనీ? DLF కంపెనీకి కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? DLF యొక్క ఫుల్ ఫామ్ వచ్చి ఢిల్లీ ల్యాండ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఆన్సర్ రాజీవ్ సింగ్. ద నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ NASSCOM హ్యాస్ డెలివర్డ్ ఏ COVID-19 డేటా ట్రాకింగ్ ప్లాట్ఫామ్ టు విచ్ స్టేట్ రీసెంట్లీ? నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ NASSCOM ఏ రాష్ట్రానికి COVID-19 డేటా ట్రాకింగ్ ప్లాట్ఫామ్ను ఇటీవల పంపిణీ చేసింది? ఆన్సర్ కర్ణాటక. విచ్ స్టేట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ రీసెంట్లీ? ఇటీవల వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంలో ఏ రాష్ట్రాలు చేరాయి? ఆన్సర్ ఒడిస్సా, సిక్కిం మరియు మిజోరాం. హూ హ్యాస్ డెవలప్డ్ ఏ డిస్ఇన్ఫెక్షన్ యూనిట్ నేమ్డ్ అల్ట్రా స్వచ్? అల్ట్రా స్వచ్ అనే క్రిమిసంహారక విభాగాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. విచ్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు ప్రొవైడ్ ద ఫ్రీ హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ఫర్ పూర్ పీపుల్? పేదలకు ఉచిత హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను అందించే రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ కేరళ. Who has assumed the office as the President of the Confederation of Indian Industries CII by replacing the Vikram Kirloskar? విక్రమ్ కిర్లోస్కర్ స్థానంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
ఓకే, ఆన్సర్ ఉదయ్ కొటాక్. సో సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ న్యూ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఉదయ్ కొటాక్. వరల్డ్ మిల్క్ డే 2020 అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ పాల దినోత్సవం 2020 ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ జూన్ 1వ తేదీ, జూన్ 1. విచ్ ఇండియన్ రైటర్ విన్స్ ద 2020 కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్ ఇన్ ఏషియన్ రీజియన్ ఫర్ హర్ స్టోరీ ద గ్రేట్ ఇండియన్ టీ అండ్ స్నాక్స్? ది గ్రేట్ ఇండియన్ టీ మరియు స్నాక్స్ అనే పుస్తకానికి గాను మనకి షార్ట్ స్టోరీ కథకు గాను ఏషియన్ రీజియన్లో 2020 కామన్వెల్త్ చిన్న కథ బహుమతిని ఏ ఇండియన్ రైటర్ గెలుచుకున్నారు? ఆన్సర్ కృతికా పాండే. హూ బికమ్ ద న్యూ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద ఫిన్లాండ్? ఫిన్లాండ్ దేశానికి భారత కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రవీష్ కుమార్. Who has been appointed as the senior advisor to the executive director of World Bank? ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సీనియర్ సలహాదారునిగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ రాజీవ్ టోప్నో. గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ 2020 అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ఆన్సర్ జూన్ 1. గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ అనేది మనకి జూన్ 1వ తారీఖున జరుపుకుంటాం. హూ లాంచ్డ్ ద మొబైల్ యాప్ బేస్డ్ ఫెసిలిటీ ఫర్ ఓపెనింగ్ ద కరెంట్ అకౌంట్స్? మనకి కరెంట్ అకౌంట్ తెరవడం కోసం మొబైల్ అనువర్తన ఆధారిత సదుపాయాన్ని ఇటీవల ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఆన్సర్ ఇండస్ ఇండియా బ్యాంక్. టెక్ మహేంద్ర టార్గెట్స్ టు ఇంక్రీజ్ ద రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ టు 50% బై విచ్ ఇయర్? టెక్ మహేంద్ర ఏ సంవత్సరానికి గాను పునరుత్పాదక ఇంధన వనరులను 50% పెంచాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ 2025. వరల్డ్ బైసికిల్ డే 2020 అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ సైకిల్ దినోత్సవం 2020 ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ జూన్ 3వ తేదీ. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే 2020 అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2020 ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ 5th జూన్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద క్యారెట్ ఇండియా సిఇఓ? మనకి క్యారెట్ ఇండియా కంపెనీ యొక్క సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అనితా కొత్వానీ. సిబిఎస్ఈ యొక్క న్యూ చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు అన్నది ఆన్సర్ మీరు కింద కామెంట్ చేయండి. వీడియోస్ అనేవి వస్తే తప్పకుండా లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.